మగవాళ్ళకు పెనిస్ పైనటువంటి ఒక రెడ్ కలర్ దాన్ని గ్లాన్స్ అంటాం. భగవంతుడు అట్లాంటిదే ఒక చిన్న స్ట్రక్చరు ఏదైనా పైన పెడతారు. దాన్ని క్లిటారిస్ అంటారు. ఈ క్లిటారిస్లో చాలా నర్వ్స్ ఉంటాయి. ఇప్పుడు మగవాళ్ళకి అంగాన్ని టిప్పులో తగిలినప్పుడు సెన్సేషన్స్ ఉన్నట్టే ఆడవాళ్ళకు కూడా ఉంటాయి. మగవాళ్ళకి ఏమిటంటే సర్కంసిషన్ అనే ఒక చిన్న సర్జరీ చేసిన తర్వాత పొర వెళ్ళిపోయి అది మొద్దువారిపోతుంది. అప్పుడు సెన్సేషన్స్ బాగా తగ్గిపోతాయి. సో భగవంతుడు దేనికైతే సెన్సేషన్స్ అవసరమో దానికి అన్నిటికీ కూడా కవర్స్ ఇచ్చాడు. కళ్ళు సెన్సిటివ్ ఆర్గన్, దానికి ఒక కవర్ ఇచ్చారు. నోజ్ సెన్సిటివ్, దానికి ఒక రకమైనటువంటి సేఫ్టీ ఒక బాక్స్ లాంటిది తయారు చేసి పెట్టారు. నాలుక వెరీ సెన్సిటివ్, మీకు టేస్ట్ తెలియాలంటే దానికోసమని ఒక డబ్బా లాంటి మౌత్ తయారు చేసి ఇచ్చారు. స్కిన్ సెన్సిటివ్, ఇప్పుడు మన ఎవరికైనా జ్వరం వచ్చిందా అంటే చూస్తే ఇటువైపు పెట్టి చూస్తాం, ఇలా పెట్టి చూడం. ఎందుకు అంటే ఇది రోజు ఎన్నో విషయాలు పెన్ను పట్టుకుంటుంది, ఇంకేదన్నా పని చేస్తుంది కనుక దీనికి లాస్ ఆఫ్ సెన్స్ ఉంటుంది. స్కిన్లో ఇటువైపు సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ మగవాళ్ళకు ఉన్నటువంటి సర్కంసిషన్ అనే చర్మాన్ని తీసేయడం వల్ల అది మొద్దువారిపోయి వాళ్ళకి ఆ సెన్సేషన్ తగ్గిపోయి ఉంటుంది. కనుక ఎవరికైనా కూడా సెన్సేషన్లు ఆడవాళ్లకు శరీరం మొత్తం కూడా సెన్సిటివే. ముఖ్యంగా ఏ పోర్షన్ అయితే మనం కవర్ చేసి పెడతామో అది మోర్ సెన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ నేప్ ఆఫ్ ది నెక్, ఈ వెన్నుకు ఈ మెడకు వెనకాల భాగం ఉంటుంది. అది యూజువల్గా మనం తాకము కనుక అక్కడ ఎవరైనా తగిలితే మనకు అక్కడెక్కడ అబ్బాయి కనుక అమ్మాయికి ముద్దు పెడితే షీ విల్ ఫీల్ మచ్ మోర్ హ్యాపీ. అట్లాగే కవర్డ్ పోర్షన్స్, ఇప్పుడు జాకెట్ వేసుకుంటారు, ఈ ఇక్కడ వరకు చెయ్యి అంతా ఎక్స్పోజర్ ఉంటుంది, ఈ పైన పోర్షన్ ఎక్స్పోజర్ ఉండదు కనుక ఆ పోర్షన్ తగిలినప్పుడు కానీ, లేదా అమ్మాయిలు స్లీవ్లెస్ జాకెట్ వేసుకున్నప్పుడు ఆ పైన పోర్షన్ చూసి అబ్బాయిలు ఎక్సైట్ అవుతుంటారు. సో ఏదైతే మనం రొటీన్గా చూడమో, ఏ పోర్షన్ అయితే కవర్ అయి ఉంటుందో ఆ పోర్షన్లు యూజువల్గా సెన్సిటివ్గా ఉంటాయి కనుక ఆ సెన్సిటివిటీని మీరు మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత అమ్మాయిలకే మొత్తం బాడీ అంతా ఉంటుంది, క్లిటారిస్లో ఎక్కువ ఉంటుంది, నిపుల్స్ కూడా ఉంటాయి. ప్రెగ్నెంట్ అమ్మాయిని నిపుల్స్ స్టిమ్యులేట్ చేస్తే ఒక్కొక్కసారి అబార్షన్ అవుతుంది కనుక ప్రెగ్నెన్సీలో శృంగారంలో పాల్గొనాలనుకుంటే మీరు మీ డాక్టర్ను సంప్రదించి ఏ పొజిషన్లో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని మంత్స్ వరకు చేయాలి అనేటువంటి అన్నీ కూడా పర్సనల్గా డిస్కస్ చేసి మీరు దాన్ని పొందవచ్చు. ముఖ్యంగా గ్రాస్గా నేను చెప్పేది ఏంటంటే శృంగారంలో పాల్గొనేటప్పుడు ఒకవేళ అమ్మాయి కనుక ప్రెగ్నెంట్ అయితే బ్రెస్ట్ టచ్ చేయకండి. ఫోర్ ప్లే అంటే ప్లే కన్నా ముందు, ప్లే అంటే ప్లే తెలుసు మీకు ఆట, ఆఫ్టర్ ప్లే అంటే ఆట అయిపోయిన తర్వాత. ఇప్పుడు నేను ఇందాక శృంగారం అనేది ఒక రన్నింగ్ అని చెప్పాను. రన్నింగ్ అథ్లెట్స్ మీరు ఎప్పుడైనా గమనిస్తే దానికన్నా ముందు వామప్ ఉంటుంది. సో ఈ వామపే ఫోర్ ప్లే. ఈ వామప్లో ఏమిటంటే అమ్మాయిని అబ్బాయిని ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని కలిగించే పనులు, ఫర్ ఎగ్జాంపుల్ హగ్ చేసుకోవడము, కిస్ చేసుకోవడము, కొన్ని మంచి మాటలు మాట్లాడుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం కాకుండా ఒకళ్ళనొకళ్ళు ప్రేజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకు వామప్ లాంటిది. యూజువల్గా అమ్మాయిలకు ఈ ఫోర్ ప్లే 15 నుంచి 20 నిమిషాలు అవసరం ఉంటుంది. అబ్బాయిలకు ఫోర్ ప్లే చాలా తక్కువ అవసరంలోనే ఉంటుంది. తర్వాత యూజువల్గా జరిగేది ఏంటంటే అబ్బాయికి అంగం గట్టిపడుతుంది, ఈవెన్ కొంగు తగిలినా వీడికి గట్టిపడుతుంది, తర్వాత వీడికి ఒక యాంగ్జైటీ మొదలవుతుంది. ఇది ఎంతసేపు ఉంటుందో, మళ్ళీ ఇది మెత్తబడక ముందు తొందరగా పెట్టేయాలని, ఇది పెట్రోల్ బంక్ బిజినెస్ అయిపోతుంది. అప్పుడు అమ్మాయి రెడీగా లేనప్పుడు వీడు లోపలికి తోసేస్తే అమ్మాయికి నొప్పి వస్తుంది, అమ్మాయికి ఎంజాయ్మెంట్ ఉండదు, ఈ లోపల వీడు చల్లబడిపోతాడు. తీరా అమ్మాయి రెడీ అయ్యేసరికి వీడికి చేతగాని పరిస్థితి వస్తుంటుంది. కనుక అబ్బాయిలు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి, యాంగ్షియస్గా ఉండకూడదు, యాంగ్జైటీ తగ్గించుకోవాలి, లోపలికి పోతుందో లేదో అనే అనుమానాన్ని తీసేయాలి మనసులోంచి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మగవాళ్ళందరూ చేస్తున్నారు, నేనెందుకు చేయలేను అని అనుకోవాలి. కనుక చాలాసేపు అమ్మాయిని ప్రేరేపించి ఉత్తేజపరిచి అప్పుడు చేయాలి. కౌగలించుకోవడం, ముద్దించుకోవడం ఇట్లాంటివన్నీ చాలా చేసిన తర్వాత. ఏ అమ్మాయికైనా కూడా ఇష్టం లేని వ్యక్తి వచ్చినప్పుడు ఆమెకు భావప్రాప్తి ఉండదు. అట్లాగే అబ్బాయిలు కూడా ఇష్టం లేని అమ్మాయి కనుక కలిస్తే వాడికి అంగం గట్టిపడదు. కనుక అబ్బాయిలకు అమ్మాయిలకు ఎమోషనల్గా ఒక బాండింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. అది లేకుండా కేవలం ఫిజికల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టిట్యూట్స్ ఉంటారు. ప్రాస్టిట్యూట్స్ రోజు నలుగురితో పడుకున్నా వాళ్ళకు ఒక మానసిక తృప్తి ఉండదు. కానీ ప్రాస్టిట్యూట్ కూడా ఒక అబ్బాయి ఎవడో ప్రేమికుడు ఉంటాడు,
వాడితో కలిసినప్పుడు అమ్మాయి ఎంజాయ్ చేస్తుంది కనుక. అట్లాగే మేల్ ప్రాస్టిట్యూట్స్ కూడా ఉంటారు. వాడి పర్టికులర్ లవర్తో కలిసినప్పుడు మాత్రమే వాడు హీ కెన్ ఎంజాయ్. అట్లని చెప్పి వాడు డబ్బులు ఆశగా ఏదో అమ్మాయిల దగ్గర వాడుకుంటాడు, వాడికి తృప్తి ఉండదు. అంతేకాకుండా గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఈ అంగం మెయింటెనెన్స్ కోసమని వాళ్ళు రకరకాలైనటువంటి డ్రగ్స్ వాడడము, ఆల్కహాల్ తాగడము, తర్వాత ఇవన్నీ చేస్తుంటారు. సో మేల్ ప్రాస్టిట్యూట్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాస్టిట్యూషన్లో మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఈజ్ హెచ్ఐవి. సో హెచ్ఐవి అనే వ్యాధి కనుక ఒకసారి వస్తే జీవితాంతం ఉండిపోతుంది. సో ముందు నుంచే జాగ్రత్త పడాలి. సెక్స్ వర్కర్స్ దగ్గరికి సాధ్యమైనంత వరకు పోకుండా ఉండడం మంచిది. ఒకవేళ పోవాల్సి వస్తే కండోమ్ లేకుండా చేయకూడదు శృంగారం. సో అమ్మాయిలు కూడా కొన్ని స్పెషల్ కండోమ్స్ వచ్చాయి మార్కెట్లోకి, అమ్మాయిలు కూడా కండోమ్ పెట్టుకొని చేసుకోవాలి. కండోమ్ పెట్టుకుంటే తృప్తి ఉండదు, టచ్ ఉండదు అని అనుకుంటారు, అది పొరపాటు. మేము ఆపరేషన్ చేసేప్పుడు ప్రతి ఆపరేషన్ కూడా గ్లవ్ లేకుండా ఏ ఆపరేషన్ కూడా చేయము. గ్లవ్ లేకుండా చేసినంత మాత్రాన, గ్లవ్ వేసుకున్నంత మాత్రాన మాకు సెన్సేషన్ ఉండదు, మాకు తెలియదు అనుకోవడం పొరపాటు. మేము లోపల వామ్త్ ఫీల్ అవుతాము, సాఫ్ట్గా ఉందా, హార్డ్గా ఉందా, ఇట్లాంటివన్నీ ఫీల్ అవుతాం. కనుక అదొక మిత్. కండోమ్ పెట్టుకుంటే తృప్తి ఉండదు అని అనుకోవడం పొరపాటు.